Yes,
సమయంలో చివరిగా మరొక పాటలు మనం పాడిన తర్వాత ముందుకు సాగుదాం. మన దైవజనులు యోహాన్ గారు ప్రత్యేకమైన పాటలు పాడి మహిమపరచవలసిన తెలియజేస్తూ ఈ సమయాన్ని వరకు ఇస్తూ ఉన్నాం. ఈ జీవనం కొంతకాలం, ఈ జీవితం అంతమాయా, ఈ జీవనం కొంతకాలం. ఈ లోకమే ఒక నటన, ఇది ఎంత మాయమైపోయి. ఈ లోకమే ఒక నటన, ఎంత మాయమైపోయి. జీవితం అంత మాయా, ఈ జీవనం కొంతకాలం. నీకు అగ్నిగుండం, ప్రభుని నమ్మని తప్పదు తీర్పు. దాని ఫలితం నీకు అగ్నిగుండం. జీవితం అంత మాయా, ఈ జీవనం కొంతకాలం. జీవితం అంత మాయా, జీవనం కొంతకాలం. దేవుడి పాట మన జీవిత లక్షణాన్ని ఆశపెట్టాడు. ఈ పాటను గ్రహించి తెలుసుకొని యేసుప్రభువును నమ్ముకుంటే పరలోకం పోతామని ఈ పాటలో ఆంతర్యం. మన జీవితం ఏ పాటిలో మన మనసులో కనపడి అతను మాయమై
తెలియజేస్తున్నాను. గమనించిది నీ జీవితం, శాశ్వతము కాదు ఈ లోకము. నీటి బుడగంటిది నీ జీవితం, శాశ్వతము కాదు ఈ లోకము. ఇకనైనా తెలుసుకొని సత్యము, ఏ క్షణములో ఎగిరిపోదు. ఇకనైనా తెలుసుకొని సత్యము, ఏ క్షణములో పగిలిపోదు. జీవితం అంత మాయా, ఈ జీవనం కొంతకాలం. ఈ జీవితం అంత మాయా, ఈ జీవనం కొంతకాలం. ఈ జీవితం క్షణకాలమే, ఈ భోగము. క్షణభంగురం ఈ జీవితం, క్షణకాలమే ఈ భోగము. జీవితమే రంగుల వలయం, ఆ వలయములో చిక్కిపోదు. జీవితమే రంగుల వలయం, ఆ వలయములో చిక్కిపోదు. జీవితం అంత మాయా, ఈ జీవనం కొంతకాలం. ఈ జీవితం అంత మాయా, ఈ జీవనం కొంతకాలం. ఈ లోకమే ఒక నటన, ఇది ఎంత మాయమై పోవును. ఈ లోకమే ఒక నటన, ఇది ఎంత మాయమై పోవును. జీవితం అంత మాయా, ఈ జీవనం కొంతకాలం. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో దైవజనులు తాతపూడి జోసఫ్ గారు ప్రార్థన నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ యొక్క వేదికపై కూర్చున్నటువంటి పెద్దలు అందరికీ, దైవజనులు, సంఘ కాపరికి, విచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క వందనాలు పేర్కొంటున్నాను. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేయమని అవకాశం ఇచ్చేటువంటి రెవరెండ్ భాస్కర్ గారికి వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడమైన మా పరలోకపు తండ్రి, కృపామైన స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్కుడా, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో నిమిత్తమైతే ఈ స్థలంలో కూడుకొని దైవజనుల సమక్షములో కుటుంబానికి ఆదరణ కలుగు నిమిత్తమై ఏర్పాటు చేసిన యొక్క ఆదరణ కోరికను ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మీ కృప చేత మా యొక్క తండ్రి మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి అందరికీ మీ దీవెనలు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి మీ సన్నిధానం వచ్చినటువంటి మా యొక్క ప్రియులు ఆత్మీయులు అనురాగమైనటువంటి విశ్వాసులు ప్రార్థన జీవితానికి కలిగిన వారు ఆదిత్యమిచ్చుటలో అగ్రశ్రేణిగా ఉన్నటువంటి వారు మందిర నిర్మాణ విషయంలో ప్రోత్సహించిన వారు తండ్రి దైవ సేవకులను పరామర్శించి వారి నా తండ్రి ఆత్మీయ రీతులుగా పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో పెంచిన వారు మీ యొక్క కృప చేతన తండ్రి ఈ ప్రాంతం అంటిలో అనురాగములోను తండ్రి ఆత్మీయతలోను సహనములోను విశ్వాసములోను ప్రార్థనలోను తండ్రి అత్యంత కృపగా ఎదిగిన వారు తండ్రి మీ కృప చేత సేవకులను పరామర్శించి ప్రోత్సహించడంలోను మందిర నిర్మాణ విషయంలో ప్రోత్సహించి తండ్రి అనేకులకు మేలుకరంగా ఉన్నటువంటి మా యొక్క ఆత్మీయులు తండ్రి కొండయ్య గారి యొక్క ఆత్మ శాంతి నిమిత్తమై ప్రార్థిస్తున్నామయ్యా. వారు నా తండ్రి మా కుటుంబానికి అనేకమైన మేలు చేసిన వారి ఉన్నారు తండ్రి. మాకు మాత్రమే కాదు కానీ తన యొక్క ఉన్నటువంటి వారి అందరికీ తండ్రి సహనముతో ఓర్పుతో తండ్రి ఎన్నో ఘనకార్యములు చేసినటువంటి మహనీయుడు తండ్రి. అలాంటి ఆత్మ మీ సన్నిధానకు వచ్చిన తండ్రి అవునా ప్రభువ, మరణము అనే మాటలు మేము తినగా తండ్రి మరణం అనగా ఎడబాటని బైబిల్ మాకు బోధిస్తున్నది. మీ కృప చేత తండ్రి ఆత్మ శరీరంలో తండ్రి ఏకమై ఉన్న సమయంలో భూమి మీద జీవిస్తున్నాం, చలిస్తున్నాం, గ్రహిస్తున్నాం, మాట్లాడగలుగుతున్నాం, అన్వేషిస్తున్నాం. కానీ శరీరం నుండి ఆత్మ గడలి పోయినప్పుడు శరీరం కేవలం తండ్రి మరి యొక్క భూమి మీద అస్థిరమై ఉన్నదని బైబిల్ బోధిస్తున్నది. కనుక మీ కృప చేత శరీరమే విడిపోయారు కానీ ఆత్మ సురక్షితంగా ప్రభు యొక్క సన్నిధానంలోని నమ్ముతున్నాం తండ్రి. కృప అనుగ్రహించండి. మీ కృపలో తండ్రి మీ యొక్క జీవితం అనే పాటలు పాడిన విధానంలో చేసినప్పుడు తండ్రి జీవితం మారున్న తండ్రి గట్టి పువ్వు లాంటిది, ఆవిడ లాంటిదని బైబిల్ మాకు బోధిస్తున్న తండ్రి. అమ్మ ప్రభా యాకోబు పత్రిక 4:14 వచనంలో ఉన్న తండ్రి మొదటి పేతురు 1:21 వచనంలోను యోబు గ్రంథం 14:2 వచనంలో తండ్రి ఈ యొక్క ఆత్మని శరీరం వచ్చి వ్రాయబడి ఉంటున్నది. అలాగే తండ్రి మరణించేవారు లేస్తారని బైబిల్ మాకు బోధిస్తున్నది. దైవజనులు బోధించే బోధనల తండ్రి మీ కృప అనుగ్రహించి ఈ కుటుంబానికి ఓర్పును తెచ్చామని ప్రార్థిస్తున్నాం. అయ్యగారు తండ్రి కుటుంబంలోను సమాజంలోను సంఘంలోను మంచి పేరు కాంచిన వారే ఉన్నారు. కుటుంబంలో తనకిచ్చిన కుమారుల తండ్రి ఎక్కడైతే గారిని అలాగే నా తండ్రి మైకల్ గారిని ఎంతో విధాలుగా తండ్రి అభివృద్ధి పరిచేటువంటి ఘనత వారికి ఉంటున్నది తండ్రి. వారు కుమారులు కూడా తండ్రి సేవకులను ఆదరించిన వారుగా ఉంటున్నారు. ఈ కృపలో తండ్రి మరియు సందేశకుల కొరకై ఎన్నో పనులు చేసినటువంటి వీరేంద్ర గారిని తండ్రి గొప్పగా చేసి కృపను బట్టి మీకు స్తోత్రములు. అలాగే తండ్రి సంఘంలో కూడా అయ్యారు గొప్ప పనులు చేసి ఉన్నారు. మీ కృప ఈ యొక్క కుటుంబానికి మెండు కలిగించమని మా అక్కగారైనటువంటి దేవక్క తండ్రి ఆత్మీయతలోను ప్రార్థనలోను నా తండ్రి సహాయ చేతులను గొప్పగా ఉన్నవారు తండ్రి. ఆనాడు యోబు ఎలాగైతే ఉన్నారో యోబు యొక్క సత్యమని ఎలాగైతే ఉన్నారో తండ్రి అలాగే యొక్క కుటుంబము ఆత్మ సంబంధమైన కుటుంబంగా మీరు ఏర్పరచుకున్న కృపకై స్తోత్రములు. ఆ కుటుంబానికి ఓదార్పును చెప్పుడుకు వచ్చిన దైవజనులు చెప్పబోతున్న వర్తమానాన్ని విని దాన్ని అంగీకరించి నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశం కొరకై నా తండ్రి
ఈ సంఘ కాపరైనటువంటి వారికి వందనాలు తెలుపుకుంటూ మీ యొక్క కృప యొక్క దాని పుట్టుకను విజయవంతంగా చేయమని మా కొరకు మరణించి సజీవుడు లేచిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఫోటో ఆవిష్కరణ కుటుంబస్తులు ఎవరైనా వచ్చి ఆవిష్కరించవలసింది తెలియజేస్తున్నా. ఫోటో ఆవిష్కరణ పూలమాల చెప్పగలరా? ఫోటో కాదు, లైవ్ నడుస్తుంది, అట్నే ఉంటుంది. క్రీస్తునందు ప్రియులారా, మరి మన ప్రియులు కీర్తిశేషులు ముద్ద కొండయ్య గారి యొక్క ఆదరణ కోరికను ప్రారంభించున్నాము. ఇప్పటికే సమయం 12:30 గంటలకు కావస్తుంది. చాలా పాటలు పాడుకున్నాం, ఫోటో ఆవిష్కరణ జరిగింది. ఇక ముగింపులకు వస్తున్న కనుక నాటి సంఘస్థులందరూ కూడా సిద్ధపడి ప్రార్థనకు రావాల్సిన తెలియజేస్తున్నా. మరి కుటుంబస్తులు కూడా మీరు త్వరపడి ప్రార్థన వేదికలకు రావాల్సిన తెలియజేస్తూ ఈ సభలు ప్రార్థన చేసుకున్న మన మొదటి దైవజనులు ముద్దా సాల్మన్ గారు ప్రార్థన చేసే ముందు మరి కొన్ని 2 మాటలు తెలియజేసి ప్రార్థన నడిపించాల్సిన తెలియజేస్తూ దేవునికి స్తోత్రములు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి అయినటువంటి రెవరెండ్ ముద్ద భాస్కర్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ ప్రత్యేకముగా ఈ దినము ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి, సంఘములకును, బంధువులకు, రక్త సంబంధికులకు, ప్రతి ఒక్కరికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ముద్ద క్రీస్తు శేషులైనటువంటి ముద్ద కొండచ్చినాయన గారు వారు నాకు అంతకుముందు ఎక్కువ తెలియదు. వారు కుమార్తె వివాహ విషయంలో అక్కడికి మమ్మల్ని అందరినీ దైవజనులు భాస్కర్ గారి ద్వారా ఆహ్వానించబడ్డాం. కానీ ఆ రోజు కలుసుకోలేకపోయాం. వేరే మ్యారేజ్లో ఉండి ఆ మ్యారేజ్కి అందుకోలేకపోయినప్పుడు వారు సేవకుల కొరకు, సేవకులంటే ఆయనకు చాలా ఆప్యాయత, సేవకులంటే చాలా ఇష్టం. అలాంటి సందర్భాల్లో ముద్దా సాల్మాన్ రాజు, అయ్యా ఈ పేరుని విన్నాను కానీ ఈ వ్యక్తిని నేను చూడలేదు, చూడాలని దాదాపు 1 సంవత్సరం పైనే వేసి ఉన్నాడు. కానీ సంవత్సరం లోపు మేము వారికి కనిపించలేదు, ఆయన మాకోతో కలవలేదు. కానీ ఈ యొక్క గ్రామంలో మరి
సండే స్కూల్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అప్పుడు దైవజనులు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఆ రోజు స్టేజీ మీద విన్నాడు పేరు ముద్దా సాల్మన్ రాజు పాట పాడాలని చెప్పేసి ఆహ్వానించినప్పుడు ఆ పేరు విన్న తర్వాత లేచి పాట పాడడం గ్రహించి స్టేజ్ మీద నుంచి కిందికి వచ్చేసరికి నన్ను వచ్చేసి కౌగిలించుకున్నాడు. అయ్యా ముద్దా సాల్మాన్ రాజు అని అంటే ఎవరా అని చూస్తూ ఉన్నాను, మీరేనా అని. అప్పుడు ఆ రోజు మేమిద్దరం కలుసుకోవటం జరిగింది. ఆ మ్యారేజ్కి తీసిపెట్టినటువంటి కానుక ఆ రోజు మా చేతికి ఇచ్చాడు. అయ్యా నేను మన పాప మ్యారేజ్ రోజు మీ కొరకు కానుక తీసిపెట్టాం అని చెప్పేసి నాకు ఇవ్వటం జరిగింది. అలాగే నా జత పనివాడు మరి వంగే ప్రభు ప్రసాదరావు వారికి కూడా కానుక తీసిపెట్టారు. మా ఇద్దరికి ఆ రోజు ఇచ్చి మమ్మల్ని ఇద్దరిని కౌగిలించుకొని ఇంటికి తీసుకొని వచ్చి ప్రార్థన చేయించుకొని ఆ రోజు నుంచి ఎక్కడ కనిపించినా చాలా ఆప్యాయతగా మరి మాట్లాడేటువంటి వాడు. ఆయన పలకరించినప్పుడు ఆయన పలకరింపులోనే మంచి నవ్వు ఉంటుంది. కాబట్టి ఏచినా బాగున్నామంటే నవ్వుతూ పలకరించేటువంటి వాడు. కనిగిరిలో ఎక్కువ కపిల హోటల్ దగ్గర మరి కుమార్ కొట్టు దగ్గర కలిసేటువంటి వాడు. కలిసినప్పుడు మాట్లాడకుండా వెళ్ళడు. అలాంటి వ్యక్తి కొనచినాయన గారు. వారు సంఘం పట్ల కూడా చాలా ఆప్యాయత కలిగినటువంటి వాడు. బిలాయిలో ఉద్యోగం చేసుకుంటూ రిటైర్డ్ అయిన తర్వాత నా స్వగ్రామానికి రావాలా అనేటువంటి ఒక ఆశా తలంపు కలిగినటువంటి వాడు. స్వగ్రామానికి వచ్చి అలాగే సంఘ కాపరి గారికి మరి తోడుగా ఉంటూ మరి ప్రతి కూడికల్లో వారు ముందుండేటువంటి వారు. నేను ఒక 2-3 సార్లు చూశాను. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా ప్రతి విషయంలో ముందుండేటువంటి వాడు. అంత దేవుని పట్ల అంత ఉల్లాసము, అంత ఆసక్తి కలిగినటువంటి వాడు. వారు లేనటువంటి లోటు ఈరోజు కుటుంబానికి కాదు సంఘానికి అనేక మంది దైవజనులకు కూడా వారు లేనటువంటి లోటు ఉంటూ ఉంది. అయితే గొప్ప విషయం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నరుని యొక్క ఆయుషి 70 సంవత్సరములు, అధిక బలం అన్న ఎడల 80 సంవత్సరములు. అయితే ఇంకొక సంవత్సరం పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన ఆయుష్ కంటే 9 సంవత్సరాలు 79 వెళ్ళి 80లోకి వచ్చాడు. 80 పూర్తి చేసుకోలేకపోయాడు. కాబట్టి వారు మరి విడిచినటువంటి కుటుంబానికి, కుమారులకు, కుమార్తెలకు, అల్లుళ్లకు, మనవళ్లకు, మనమరాళ్లకు, అలాగే చిన్నమ్మ గారికి దేవుడు వారిని ఆశీర్వదించాలని దేవుని వాక్యం చదివించినట్లుగా ఈ నా మాటల చేత మీరు ఒకరిని ఒకరు ఆదరించుకున్నాడని దేవుని వాక్యం చేత కుటుంబం మరి కుమారులు ఆదరించబడాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా, స్తోత్రములు. నాయనా మరి మీ దాసుడు కొరచినాయన గారు చనిపోయినప్పుడు తండ్రి, మా సహోదరుడు మరి భాస్కర్ ఫోన్ చేసినప్పుడు ఆయన మరి నేను హైదరాబాద్లో ఉండి అందుకోలేకపోయాను. కానీ ఈ దినము ఈ జ్ఞాపకార్థకుడిగా సందర్భముగా మేము కుటుంబంలో చేరి నాయన మరి మీ దాసుడు విడిచినటువంటి కుటుంబము కొరకు, కుమారుల కొరకు, మరి కోడళ్ళ కొరకు, మనవళ్ళు మనవరాళ్ళ కొరకు, కుమార్తెల కొరకు, అలాగే చిన్నమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే వారు లేనటువంటి లోటు ప్రభావ మరి సంఘానికి ఎంతైనా ఉంటుంది కనుక నాయన మరి వారు లేని లోటు సంఘంలో మరి మీరే తీర్చగలరని, కుటుంబంలో మీరే తీర్చగలరని, కుటుంబానికి నాయన ఒక మంచి తండ్రిగా, భర్తగా వారు ఒక సంఘంలో ఒక పెద్దగా జీవించి మరి లోక యాత్రను ముగించుకొని ప్రభా మరి మీ సన్నిధికి చేరుకొని ఉన్నాడు కనుక నాయన మరి మీ దాసుడు విడిచినటువంటి కుటుంబానికి, బిడ్డలకు నాయన మరి మీరే శాంతిని సమకూర్చి, ఆదరణ కలిగించి, నెమ్మదిని కలిగించి, సంతోషాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువా
ఈ యొక్క లోకములో జీవిస్తున్నటువంటి మానవులమైనటువంటి మేమందరము కూడా ఇదే మార్గంలో రావాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కానీ ప్రభా, మాకంటే ముందుగా వారిని మీ సన్నిధికి మీరు పిలుచుకున్నారు కనుక మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా స్తోత్రములు. వారు జీవించినటువంటి జీవిత కాలంలో నాయనా మరి మీ సన్నిధి పట్ల, నాయనా మరి మీ పరిసరి పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఈ లోకంలో జీవించాడు కనుక నాయన వారు చేసినటువంటి పరిసరిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆప్యాయతను బట్టి నాయన కుమారులకు, కుమార్తెలకు, మరి చిన్నమ్మ గారికి, కుటుంబానికి మీరే ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. దేవా స్తోత్రములు తండ్రి. నాయన మరి మా గ్రామంలో సభలు జరిగినప్పుడు కూడా తండ్రి సభలకు ఎంతో మరి సంతోషంగా వచ్చి మరి వచ్చినటువంటి వాడు కనుక నాయన అటు కుటుంబానికి మీరే ఆదరణ, నెమ్మదన కలిగిస్తారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి మరి సంఘ కాపరికి సమయాన్ని ఇస్తూ ఉంటున్నాం. ఇంకే ఈ సమయంలో మరొక సాక్ష్యం మనం విందాం. మరి సాక్ష్యం గృహస్థులు కానీ సంఘస్థులు కానీ సాక్షిస్తావా? ఈ సమయంలో కుటుంబ తరపు నుండి శాంసన్ మరి మన ప్రియులు, కీర్తిశేషులు వారిని ఉద్దేశించి వార్త పలుకున్న అనుబంధాన్ని కొన్ని నిమిషాలలో వారు మనం తెలియజేస్తారు. ఇక్కడ కూడి వచ్చిన దేవజనులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకేం పాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. పెదనాన్న ఇంత ఇలాగా సడన్గా దేవుని యందు నిద్రించాడంటే నమ్మలేకపోతున్నాను. రాత్రి 1 గంటకి సాగర్ నాకు ఫోన్ చేశాడు. చేసిన తర్వాత టైం చూస్తే 1 అవుతుంది. ఏంది ఈ టయానికి ఫోన్ చేశాడు అనుకున్నాను. చాలా కంగారుగా, ఏమైంది బాబాయ్ నువ్వు రా తొందరగా అన్నాడు. అర్థం కాక రాత్రి 1 గంటకి ఫోన్ చేశాడు. ఏం చేయాలో తెలియక ఏమైందని కంగారుగా వచ్చాను. వచ్చి చూసాకనే పెదన చనిపోయి ఉన్నారు. సడన్గా ఏమి అర్థం కాక అసలు ఏంది సడన్గా అని అసలు నమ్మలేకపోయాను నేనైతే. ఇప్పుడు కూడా ఆయన మన మధ్య లేడని నమ్మకం కలగడం లేదు. ఆ నిజమైన సత్యాన్ని గ్రహించలేకపోతున్నాను. ఎందుకంటే మా పెదనాయన నాకు చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను నా పెదనాన్న కంటే ఎక్కువ ఫ్రెండ్గా ఉన్నాడని చెప్పవచ్చు. అంత స్నేహితుగా, అంత అనుబంధంగా ఉండేవాడు. ఇప్పుడు కూడా మన మధ్య లేడంటే నిజంగా నాకు నమ్మకం కలగడం లేదు. కానీ దేవుడు ఒక పక్క బాధగా ఉంది, ఒక పక్క సంతోషంగా ఉంది. సంతోషం ఎందుకంటే దేవుడు ఆయనకి చాలా మంచి ఆయనకి ఎటువంటి బాధ కలగకుండా, ఈ వయసులో చాలా మంది మంచం మీద పడిపోయి ఎన్నో బాధలు ఎంతో అనుభవిస్తారు. కానీ అతని మంచి చావుని దేవుడు ఆయనకు అనుగ్రహించాడని ఆ మాటకు సంతోషపడాలి. కానీ మన మధ్య లేడని చాలా బాధగా ఉంది. కానీ దేవుడు నిజంగా ఆయన నిర్ణయాన్ని మనము అంగీకరించాలి. ఎందుకంటే ఆయన ఆనాడు అవ్వ ఆదామును చేసినప్పుడే మానవుడు తిరిగి నా యొద్దకు రావాలి అని సెలవిచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒకరోజు ఆయన సన్నిధిలోకి పోవాల్సి ఉంది. ఆ సత్యాన్ని మనము జ్ఞాపకం ఉంచుకొని మనం కూడా జీవించాలి. ఒకరోజు మనందరము వెళ్ళవలసిందే. ఆయన చిత్తాన్ని మనము అంగీకరించినప్పుడు ఎడల మనలో బాధ చాలా వరకు తగ్గిపోతుంది. కానీ దేవుడు ఆయన చిత్తం అని మనము గ్రహించుకొని ఉంటే ఆ బాధ చాలా వరకు తగ్గిపోతుంది. మా పెదనాన్న చాలా వరకు
చాలా మంచివాడు. అంటే మంచివాడు ఎందుకు అంటున్నానంటే, పాస్టర్లు అంటే ఆయనకి చాలా గౌరవం. ఎవరు వచ్చినా సరే పాస్టర్లు చాలా మంచిగా చూసేవాడు. సంఘాన్ని, మన చర్చిని చాలా అభివృద్ధి చేశాడు. తన సేవలు చాలా వరకు అందించాడు. అంతా ఆయన గుణం అంటే ఏ పాస్టర్ వచ్చినా ఆయన భోజనం చేశాడో లేదో, ఆయన వెళ్ళటానికి ఆయనకి ఏదైనా సహాయం చేయాలి అని తపన పడేవాడు. అంత మంచి వ్యక్తి మా పెదనాన్న గారు. అలాంటి వారు మన మధ్య లేనందుకు నిజంగా మనకు చాలా బాధాకరమైన విషయము. కానీ దేవుని చిత్తము అని మనము అంగీకరించుకొని దేవుని సన్నిధిలో మనము ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనందరము దేవుణ్ణి ప్రార్థించదామని నేను మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నా దేవా, నా యేసయ్య, నీ సన్నిధిలో ప్రభా ఈరోజు ప్రభా మేమందరము ప్రభా కూడి ఉన్నాము ప్రభా. ఎందు నిమిత్తం అంటే ప్రభా నీ ప్రియకుమారుడు ముద్ద కొండయ్య గారిని ప్రభా మీ సన్నిధిలో నిద్రించారు ప్రభా. ఆయన లేరని సత్యాన్ని ప్రభా మేము ఇంతవరకు గ్రహించలేకపోతున్నాము నాయన. కానీ అది నీ చిత్తం నాయన. నీ చిత్తం ప్రకారమే జరగాలని మేమందరము కోరుతున్నామయ్యా. నీ ఇష్ట ప్రకారమే ప్రభా ఆయనకి మంచి మరణాన్ని ప్రభా మీరు అందజేసినందుకు ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నానయ్యా. ప్రభా తన ఆత్మని ప్రభా మీరు శాంతిపరచాలి నాయన. ఆయన మీ దగ్గరికి ఉన్నారు, మీ దగ్గర చేర్చి ఇప్పుడు మీ దగ్గర ఉన్నారని ప్రభా మేము విశ్వసిస్తున్నాము నాయన. మా విషయాన్ని బలపరచండి ప్రభా. ఆయన ఆత్మకి శాంతి అనుగ్రహించండి ప్రభా. ఆయన ప్రభా ఎంతో నీ పట్ల ప్రభా ఎంతో ప్రేమపూర్వకంగా కార్యం చేసి ఉన్నారు ప్రభా. ఆయన ఎంతో మంచివారు ప్రభా. అతనెవరు మన మధ్య లేదన్నందుకు చాలా బాధాకరంగా ఉంది ప్రభా. కుటుంబ నిమిత్తం ప్రభా ప్రార్థిస్తున్నామని ఆయన కుటుంబానికి ప్రభా మీరు ఓదార్చండి ప్రభా. ఆ కుటుంబానికి మీరు శాంతిని అనుగ్రహించండి ప్రభా. ఆ కుటుంబానికి ప్రభా తన తండ్రి లేని లోటుని ప్రభా మీరు తీర్చమని ప్రభా మీరు మిమ్మల్ని ప్రార్థిస్తున్నామయ్యా. మా చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని మాకు ప్రతిఫల అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి బిడ్డను ప్రభా మీరు మంచిగా ప్రభా నీ సన్నిధిలో జీవించాలని ప్రభా మీరు మంచి బుద్ధి, మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా కుటుంబం నుండి దేవ సహాయం మాట్లాడతారా? రైట్. ఈ సమయంలో మరొక చిన్న సాక్ష్యాన్ని మనబడినటువంటి దైవజనులు ఆంధ్రే గారు, మరి వారు బిలాయిలో ఉద్యోగం చేసి మరి కొండయ్య గారితో జరుపుకున్నటువంటి అనుబంధాన్ని మరి క్లుప్తంగా ఒక 5 నిమిషాలు సమయం ఇప్పటికే పావుదొక్క 1 గంట అవుతుంది. 1:30 కల్లా సెలవు తీసుకోవాలి. సందేశం ఉంది, మళ్ళీ సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి వారు ఒక 5 నిమిషాల్లో వారి కొండయ్య గారితో ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, స్నేహం కావచ్చు, పరిచయాలు కావచ్చు, వారి యొక్క జ్ఞాపకాలను మనం తెలియచేయాలని సమయం ఇస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మనము ఇక్కడ ఎందుకు చేరి ఉన్నామంటే క్రీస్తు శేషులు ముద్ద కొండయ్య గారి ఈ యొక్క ఆదరణ కొడుకు మనమందరము ఇక్కడ చేరి ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే ఇక్కడ సేవ పరిచయం చేస్తున్న దైవజనులు ముద్ద భాస్కర్ గారు, అలాగనే వేదికని అలంకరించిన పాస్టర్స్కు, అలాగనే ఆయా ప్రాంతం నుంచి వచ్చిన రక్త సంబంధులు, బంధుమిత్రులు, అలాగనే ముద్ద కొండయ్య గారి కుటుంబానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముద్ద కొండయ్య గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయనకు నాకు బిలాయిలో చాలా ఆత్మీయమైన సంబంధం ఉంది. మంచి ఆత్మీయులు,
ఈరోజు ఉదయాన నాకు తెలుస్తున్న వెంటనే మా ఇంట్లో అన్నాను, ముద్ద కొండమామ గారు చనిపోయారట అని. మా ఇంట్లో అన్నది, ఆయన బిలాయిలో మొట్టమొదటిసారిగా ఇదే నెల ఈ సెప్టెంబర్లో ప్రార్థన మందిరంలో సండే స్కూల్ ఏర్పాటు చేశాడట. ఇదే నెలలో అదే రోజు ఈరోజు భయంకరమైన వర్షం అట. అందుకని మీరంతా చర్చికి రాలేరు, మీరందరూ మా ఇంటికి రావాలని ఫస్ట్ సారి ఆయన సండే స్కూల్ బిలాయిలో ఏర్పాటు చేసింది. మా ఇంట్లో విన్నాం ఆయన గురించి ఈరోజు సాక్ష్యం. మొట్టమొదటిసారిగా బిలాయిలో సండే స్కూల్ ఏర్పాటు చేసినది ముద్ద కొండ పెద్దనాయన గారని చెబుతున్నారు ఆయన ఈరోజు నా దగ్గర. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బాప్టిస్ట్ చర్చిలో ట్రెజరీగా పనిచేశారు, అలాగే సెక్రటరీగా పనిచేశారు, అలాగే ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఈక్వల్గా ఒక పాస్టర్ అయితే ఆయన ఒప్పుకోడు. పాస్టర్ లెవెల్లో మీరు పనిచేస్తున్నారంటే ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం లేనే సంఘ సేవ పరిచర్యలో నేను పని చేస్తాను, కానీ అంత ఉన్నతమైన స్థాయి నాకు వద్దని నాకు ఎన్నోసార్లు చెప్పేవాడు. ఆ తర్వాత నేను యేసన్న గారి మీటింగులు బిలాయిలో 95 జరిపిస్తున్నాను సివిక్ సెంటర్లో. అప్పుడు ఆయన సహాయం నాకు కావాలి. ఆయన చర్చిలో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. మన తెలుగు చర్చిలు 10 ఉన్నాయి బిలాయిలో. వారందరితో కలుస్తూ వేరు, వీళ్ళతో ప్రత్యేకంగా కలిశాను. ఎందుకంటే 400-500 మంది నెంబర్స్కి ప్రెసిడెంట్. అప్పుడు ఆ సివిక్ సెంటర్ అనేది హిందువుల యొక్క ఆధీనంలో ఉంది. అది చాలా బంగారు బిజినెస్ ఏరియా. అది అక్కడ యేసన్న గారి మీటింగ్స్ నడిపించాలంటే కొంచెం బాధకరంగా ఉంటుంది, అంత హిందూస్. ఆ తర్వాత ఆయనతో మాట్లాడాను, చర్చికి వెళ్ళి మళ్ళీ ప్రత్యేకంగా పర్సనల్గా ఇంటికి వెళ్ళాను. అక్క కూడా ఉంది ఆ రోజు ఆయనతో మాట్లాడేటప్పుడు. ఇలాగ యేసన్న గారి మీటింగ్స్ 95లో జరుగుతున్నాయి, మీ సహాయం కావాలంటే 100కి 100 పాలు అవసరమైతే నా ప్రాణాన్ని ఇస్తాను. మా సంఘం అంతా 500 మంది ఆ రోజు అక్కడే ఉంటారని నాకు ఒక బలమునిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత నేను షార్ట్కట్లో వెళ్ళిపోతున్నా, తొందరగా ఇప్పిస్తాను. తొలి రోజే ఆ సివిక్ సెంటర్ తొలి రోజే. అయితే మన క్రైస్తవ మీటింగ్స్ ఆ సివిక్ సెంటర్లో కేరళలో ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, అనేక జాతుల వాళ్ళు ఉన్నారు. కానీ ఫస్ట్ సారి బిలాయిలో ఆ స్టేజ్ ఏర్పాటు చేసినది ఆ బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అయినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఆ స్టేజ్ ఎక్కారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎక్కారు ఆ స్టేజ్. 3వ వ్యక్తి ఎవరైతే యేసన్న గారు ఆ స్టేజ్ ఎక్కినది. అయితే ఆ మీటింగ్స్ లో తొలి రోజే ఈ ఆర్ఎస్సిసి వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తున్నారా అంటే, ఇదేదో మతకల్లో మీటింగ్స్, ఇంత జనం ఎలాగొచ్చారు, ఇది ఎలాగని ఇది సెల్ఫీ వేయాలని ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళంతా 300-400 మంది ఏం చేస్తూ వస్తున్నారని మీటింగ్స్ జరుగుతుంది. యేసన్న గారు వాక్యం చెబుతున్నారు, జనాలు కనీసం లెక్కలో ఉన్నారు. బహిరంగ బలి అంత కేకలు పెట్టుకుంటా వస్తా ఉన్నారు 300-400 మంది. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆయన నా కలెక్టర్స్ దగ్గర కానీ, డిఎస్పీ దగ్గర కానివ్వండి, టౌన్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర కానీ, అందరి దగ్గర పర్మిషన్ నా దగ్గర ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఆ మీటింగ్స్ దగ్గరికి వచ్చారో, ఇప్పుడు ఆయన అన్నాడు, ముద్ద నేను మామయ్య గారని పిలుస్తుంటాను ఎక్కువ. ఎందుకంటే మీరు కుమ్మరికొట్టు మాకు దగ్గర, నువ్వెప్పుడు నన్ను మామయ్య అని పిలుస్తావు అన్నమాట. నువ్వేం భయపడవా. ఎట్లా నన్ను నా పక్కలోని కూర్చున్న స్టేజ్ మీద వాళ్ళు 300 మంది కాదు, 400 మంది కాదు, 4000 మంది అయినా కానివ్వండి, ఈ జనము పైకి లేచిందంటే
వాళ్ళు ఒక్క దగ్గరికి కూడా సరిపారు, ఏం భయపడబాకని నన్ను ఎన్ను తచ్చారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆయన 3 రోజులు ఆ సంఘాన్ని తీసుకొని వచ్చి ఆ 3 రోజులు అంతా గలిబిలి జరుగుతున్నా కానీ వాళ్ళందరినీ వ్యతిరేకించి వాళ్ళందరినీ తరిమి వేసి ఆ రోజు ఆ 3 రోజులు అంత విజయప్రదంగా జరిగించి నాతో ఎన్నుదండుగా ఉండి ఒక పెద్ద నాయకుడిగా, ప్రియమైన దేవుడు, నాయకులలో అలాంటి నాయకుడిని నేను ఇప్పటికి చూడలేదు. ప్రియమైనది అంతా గట్టి నాయకుడు, చచ్చువాడు కాదు. ఏదో అని వెనక తగ్గి వెనక అని చేసి వెనక మల్లుకొని ముందుకొచ్చి అలాంటి కల్లిబుల్లి వ్యవహారాలు చేసేవాడు కాదు. యేసుక్రీస్తు నామంలో ఎంత పని చేయాలన్నా ఆయన అలాంటి గట్టి నాయకుడని నేను ఈరోజు ఆయన గురించి నేను బిలాయిలో చూసిన విషయాన్ని నేను మీకు చెబుతున్నాను, ప్రియమైన దేవుని పిల్లరా. అందుకని ఈ రోజు కనిగిరిలో కనిపించిన కానీ ఆయన ఆ కూరగాయల కొట్టు దగ్గర ఉంటాడు. ఇప్పుడు నేను నవ్వుతా మాట్లాడుతూ ఉంటాడు. పోయిన నెలలోనే ఒక 500 రూపాయల నోటు పట్టుకుని ఉన్నాడు. 500 నోటు పట్టుకున్నాడు. ఎవరైతే పాస్టర్ ఎవరు ఇక్కడి నుంచి అయినా వస్తారో లేకపోతే అక్కడి నుంచి అయినా వస్తారు, ఎవరైనా కానీ పిలిచి నాకు తెలిసిన పాస్టర్కి 500 ఇవ్వాలి. అప్పుడు నేను వస్తామని ఇంటి దగ్గర నుంచి వస్తామిటి నన్ను చాంతుని కౌగిలించుకొని ఈ 500 తీసుకోమన్నాను. ఎందుకులే ఉంచుకోమంతా నేను వద్దని జేబులు పెట్టాను. ప్రార్థన చేయబోతున్నాను. మంచి అనుభవం లేదు. ఎందుకు చెబుతుందంటే ఆ బజార్లలో దారులలో ప్రార్థన చేయొద్దు ఒక విషయం, అందుకని ఇక్కడ చేయొద్దు, తర్వాత ఇంటికి వెళ్ళి నా గురించి నువ్వు ప్రార్థన చేయమని. అందుకని ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నాయకుడు, సంఘంలో ఒక నాయకత్వం కలిగిన వాడు, ఒక క్రమము పద్ధతి ఇవన్నీ కలిగిన వాడు ముద్ద కొండయ్య గారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డరా, కుమారులు గాని మంచి ఉన్నతమైన చదివించారు, ఒక ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని నేను ఏమని చెప్తున్నట్టే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటము ఆశీర్వాదకరం. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యాలు, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన నీతి కార్యాలు, ఎవరైతే యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తములో కడుగుబడతారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతున్న ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని ఆయన కుమారులు గాని, ఆయన కుమార్తెలు గాని, ఆ అక్కగారు గాని, ఆయన మనవళ్ళు గాని, కోడళ్ళు గాని, నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒక మంచి వ్యక్తి మన మధ్యలో లేడు. ఆయన గురించి చెప్పాలి చాలా ఉన్నాయి నా దగ్గర. ఆ మీటింగ్స్ అయిపోతారు, నన్ను బాగా అభినందించేవాడు. మంచి నాయకుడు అయినవాడు, నన్ను ఎనుదిరిగేవాడు కాదు, గట్టివాడు అయినవాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా తండ్రి అలాంటి కార్యాలు చేశారు. మీకు కూడా తెలుసు, బిలాయిలో ఒక మంచి సాక్ష్యం కలిగిన మీ తండ్రి గారు. అలాగే అల్లుళ్ళున్నా కానీ, మనవలున్నా కానీ, ఎవరైనా కానీ ఆయనలాగా చేసి ఆయనలాగా మంచి పేరు తెచ్చుకొని మీ కుటుంబ జీవితాలు ఒక మంచి నాయకులుగా ఉండి ఈ కుటుంబాన్ని పరిపాలిస్తూ మీ సంఘంలో ఆ చర్చి కూడా పాస్టర్లు కూడా మంచిగా మీరు పనిచేస్తూ ఆయన లేని లోటు మీరు తీర్చాలని మీ కుటుంబానికి ప్రభుని యేసుక్రీస్తు నామములో శాంతి సమాధానం ఐక్యతగా పరలోకపు తండ్రి మీకు తండ్రిగా ఉండాలని ఈ చిన్న విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, థ్యాంక్ యూ. చాలా క్లుప్తంగా చక్కటి సాక్ష్యానుభవాన్ని తెలియజేసిన దైవజనులకు కృతజ్ఞతలు. ఐజాక్ ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రియమైన దేవానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. మమ్మల్ని ప్రేమించి మాకు ఆరోగ్యం ఇచ్చి ఆశకాలం ఇచ్చి ఈ దినమును చూసుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు స్తోత్రములు. ప్రియులు మా తండ్రి గారైన ముద్దా కొండయ్య గారు ఈ సమయం లేరు, మీ దగ్గరకు వచ్చారు. మా దేవ, నీతిమంతుని జ్ఞానం చేసుకోవటం ఆశ్చర్యకరమని చెప్పావు, నీకు స్తోత్రములు. సుగంధ తైలం కంటే మంచి పేరు కలిగిన ప్రిదాసులు తండ్రి గారిని బట్టి వందనాలు. తల్లి గారిని బట్టి
ఓదార్పు దయచేయండి. తన కుమారులను కుమార్తెలను ఆశీర్వదించండి, ధైర్యం దయచేయండి, ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ శిలువ రక్త ప్రోక్షణ కుటుంబానికి అనుగ్రహించి ఆయన లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రములు దేవా. తండ్రి మీ దగ్గరకు వచ్చాడు, మేము కూడా ఒకరోజు వెళ్ళాలి కనుక మేము బాధపడక తండ్రి బాటలో జీవించాలని ఆ నిర్ణయం బిడ్డలు కుమార్తెలు కుమారులు తీర్చుకుంటూ సహాయం చేయమని, కుటుంబానికి అమ్మగారికి బిడ్డలకు ధైర్యం దయచేసి మీరు మహిమ పొందమని, వాక్యం చెబుతున్న మీ దాసులను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో చివరిగా మైకేల్ వచ్చి క్లుప్తంగా మైకేల్ రండి. पकड़ो, गिरेगा गिराएगा नहीं गिरेगा नहीं गिरेगा। ఇప్పుడు వచ్చిన దైవజనులందరికీ దేవుని పేరట వందనాలు చేస్తూ నాకు సమయం ఇచ్చినందుకు సంఘ సేవకులు భాస్కరానికి వందనాలు. 22వ తేదీ ఆగస్టు నెల నేను నాన్నతో లాస్ట్ కలిసిన రోజు. ఆ రోజు మేము చాలా పాటలు పాడుకున్నాం. ఆ రోజు నేను ఆయనకి సంగటి చికెన్ వండి పెట్టిన నా చేతి. ఆ రోజు ఒక పాట పాడుతుంటే ఆయన ఆ పాట నాతో పాడుతూ పాడుతూ ఏడ్చాడు. ఇప్పుడు జరగలేదు, నేను పాడుతున్నప్పుడు నన్ను సరిదిద్దేవాడు. ముందు ఆ పాట పాడతాను, ఆ తర్వాత పిలాయి నుంచి రాయ్పూర్ నుంచి మాకు కావాల్సిన పాస్టర్ గారు రెవరెండ్ జాన్ స్టాన్లీ విక్టర్ గారు ఒక లెటర్ రాసి పంపించారు. తప్పనిసరిగా అది చదివి చెప్పాలని నాకు, అది చదివి చెప్తాను. ఆ తర్వాత 2 మాటలు మాట్లాడి ముగించేస్తాను. ముందు ఆ పాట పాడతాను. ఆ పాట 2 చరణాలు మాత్రమే పాడతాను. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదల్చు నీవెరిగిదన్ మిల్చ ప్రేమించినావు. ఆహా ఎంత శక్యముగాని మంచి నాలో పెంచ నుంచి ప్రేమించినావు. నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. ఆయన ఈ లెటర్ ఇంగ్లీష్లో రాశాడు. నేను మీకు తెలుగులో చదువుతా, తెలుగు చెప్తాను మీకు. ప్రియమైన స్నేహితులారా, కుటుంబీకులారా, నేను ఈ సమయాన్ని ఒక సదవకాశం లాగా ఎంచుకుంటూ
నాకు చాలా ఇష్టమైన నా అన్న ముద్దా కొండయ్య గారి గురించి 2 మాటలు రాస్తున్నాను. ఆయన ఈ సమయంలో దేవుని ఎదుకు పడి ఉన్నాడు. నేను ఆయన్ని 45 సంవత్సరాల నుంచి, నాకు ఆయన 45 సంవత్సరాల నుంచి తెలుసు, అనగా 1975 నుంచి. నాకు ఆయనకి చాలా సన్నిహితమైన సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఈ కుటుంబాన్ని 1975 నుంచి కలిసి ఉన్నాను. మా అన్న నన్ను దైవజనుడు అని పిలిచేవారు. ఆయన భార్య నన్ను అన్న అని పిలిచేది. వాళ్ళ పిల్లలు జ్యోతి నన్ను పాస్టర్ అంకల్ అని, ఎడ్వర్డ్ నన్ను అంకల్ అని, మైకల్ నన్ను డియర్ పాప అని, షారా మావయ్య అని పిలిచేది. ముద్దా కొండయ్య గారు దేవుని భయం కలిగిన వారు, దేవుని ప్రేమ కలిగిన వారు. ఆయన యేసుక్రీస్తుని అందరికంటే ఎక్కువగా ప్రేమించేవారు. ఆయన దేవుని సన్నిధానంలో ఆయనకి ఎన్నో పరిచర్యలు జరిపి ఉన్నారు. సెక్రటరీగా బాప్టిస్ట్ చర్చిలో దాదాపు 2000 జనాంగాన్ని, సంఘస్థుల్ని సెక్రటరీగా పరిపాలించిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన చాలా భారంతోనూ ప్రేమతోనూ యేసుక్రీస్తు సేవను కొనసాగించేవారు. చాలా కాలం పాటు ఆయన ఈ సేవను బిలాయిలో బాప్టిస్ట్ చర్చ్లో కొనసాగించారు. చెప్పాలంటే ఆయన ఒక పాస్టర్ కంటే తక్కువ కాదు. నేను ఆయనలో దైవ ప్రేమను, ఆదరణను, ఆ భారాన్ని చూసి ఉన్నాను. ఆయన ప్రతి ఒక్క దైవజనుని ప్రేమించేవారు. నేను అందులో ఒకడిని. ఆయన ప్రతి ఒక్క దైవజనుని, ఏ భాష అయినా, ఏ సంఘమైనా చాలా ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఆయన పిల్లల్ని, యవనస్తుల్ని చాలా రెస్పెక్ట్, చాలా గౌరవంతో చూసేవారు. వారితో కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఆయన ఒక ఆదర్శంగా నిలబడి ఉన్నాడు. వాళ్ళ కుటుంబానికి కాదు, సమాజానికి కూడా. ఒక మంచి భర్తగా, తన భార్యకి ప్రేమ అందించే భర్తగా, ఒక మంచి సపోర్ట్ ఇచ్చే సహాయకుడిగా, ప్రతి విషయంలో మంచి భర్తగా నిలబడ్డాడు. మంచి తండ్రిగా, వాళ్ళ 4 బిడ్డలు, ఆయన 4 బిడ్డల కోసం వాళ్ళని ప్రేమించు, చదివించుకుంటూ, వాళ్ళకి ప్రతి విషయంలో సహాయం చేస్తూ, సపోర్ట్ చేస్తూ, వాళ్ళని దేవుని భక్తిలో పెంచి ఉన్నారు. ఆయన తుది వరకు ఏ పాపము లేకుండా, ఏ మాట పడకుండా, ఆఖరి శ్వాస వరకు ఈ భూమిలో జీవించి ఉన్నారు. ఈ మానవ జాతి పరుగులో ఆయన నిజంగా దేవుని భయంతో గెలిచి నిలబడగలిగారు. నా బట్టుకు ఆయన చనిపోలేదు, కానీ ఆయన దేవుని వద్దకు కొనిపోయి ఉన్నారు. ఇట్లు రెవరెండ్ డాక్టర్ జాన్ స్టాన్లీ విక్టర్. మీ యొక్క బైబిల్ గాని ఉంటే ఒక వాక్యం చదవాలని కోరుకుంటున్నాను. నా మాటలు కొంచెం విడ్డూరుగా ఉంటాయి. ఈ సమయంలో నేను ఇలా మాట్లాడకూడదు, కానీ మాట్లాడకపోతే అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను. కీర్తన గ్రంథం 71:7 మొదటి మాట మాత్రం. నేను అనేకులను ఒక వింతగా ఉన్నాను. చాలు సార్. మా నాన్నగారి జీవితంలో చేసింది ఎంచుకుంటూ వెళ్తే సమయం చాలదు, మీ అందరికీ తెలుసు కూడా. ఆయన నిజంగా ఒక వింత. ఈ మాట నేను లాస్ట్ ఇయర్ ఒక సంఘంలో మాట్లాడిన మాట ఇది. నేను ఇది ఎందుకు సర్మన్గా తీసుకున్నానంటే, బ్రతికే ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక వింతే. ఎందుకంటే లోకానికి నిజంగా ఒక వింతలాగా ఉంటేనే
దేవునికి సన్నిహితంగా ఉంటామని నిజమైన క్రైస్తవ జీవితం నిరూపిస్తుంది. మా నాన్న జీవితంలో జరిగింది అదే. ఆయన ఇంత గొప్ప జీవితం జీవించాడు అని చెప్పడానికి మేము సరిపోము. చాలా మంది తెలుసు, దైవజనులు కూడా చెప్తున్నారు. కానీ మనోవేదన అనేది ఆయన జీవితంలో వచ్చింది. మాటలు పడ్డారు. నాకు యేసుక్రీస్తు గుర్తొస్తారు. ఆయన పడిన దెబ్బలు, కొరడాలు, ఆయన సిలువ వేసిన సంఘటన గుర్తు చేసుకుంటే ఈరోజు అర్థమవుతుంది. సండే స్కూల్ పిల్లలు అడిగేవాళ్ళు, ఎందుకు ఆయన సిలువ వేస్తుంటే ఏమనలేకపోయిందని, ఎందుకు మౌనంగా ఉండిపోయిందని. బహుశా మా నాయన కూడా ఈ మాటలు సహించి జీర్ణించుకొని బైబిల్ కూడా పట్టేటట్టు చేశారు. అట్టి మనోవేదనకి గురి చేశారు ఆయన. అయినా కూడా ఆయన పల్లెత్తి మాటలేదు. అంతటి వరకు, తుది వరకు ప్రేమించారు ప్రతి ఒక్కరు. ఆయన మీద ఎన్ని కక్షలుండి ఎన్ని మాటలు ఇచ్చినా, నోరు మూసుకొని చెప్పినా కూడా ఆయన ఆ మాటలు కూడా పక్కన పెట్టేసి ఆ దైవ ప్రేమని చూపించగలిగే గొప్ప మనసు గల ఆయన. అందుకని ఆయన వింత అని నాకు అనిపిస్తుంది. నిజంగా దేవుడు ఈ లోకంలో మనకి మంచి రోజులు చూపించవచ్చు, చెడ్డ రోజులు చూపించవచ్చు. కానీ నేను కోరుకునేది ఏంటంటే అటువంటి మనోవేదన కలిగించి, నాకు మా అన్న కూడా ఉన్నాడు కానీ నేను అంటున్నా, నాకు స్వార్థం ఏంటంటే ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే బాగుంది, ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే బాగుంది అనిపించింది. కానీ అదే ఒక కారణంగానైతే నా మనసుతో కోరుకుంటున్నా, అట్టి మనోవేదన కలిగించిన వాళ్ళు తుదికి నాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను. మనసారి కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. నా మాటలు ఏమైనా తప్పులుంటే మన్నించాను. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, చాలా శ్రేష్టమైన సంగతులు, కొండగడుతున్నటువంటి పరిచయాలు, వారి యొక్క అనుభవాలను మనం ఇంటిలో చాలా విన్నాం. చాలా సంతోషం. సమయం 1 గంట అయింది. ఒక 10 నిమిషాల లోపు ముగిస్తా. దయచేసి ఎవరు తొందర చేయొద్దు. ఆరంభం కంటే ముగింపు చాలా ప్రాముఖ్యం. ముగింపు సంతృష్టిగా జరిగితే అది ఆశీర్వాదకరం మనకు, దేవునికి మహిమ. కాబట్టి మన ప్రియులు, కీర్తిశేషులు కొండయ్య గారు, నేను వాక్యం చెప్పలేదు, ప్రసంగానికి ఏమి లేదు, ఈ మాటలతోనే కొన్ని ఆదరణతో కూడిన మాటలు తెలియజేసి ముగింపు ప్రార్థన దైవజనులు ఇజ్రాయెల్ గారు, తర్వాత ఆశీర్వాద ప్రార్థన సెలవు తీసుకుంటా. కాబట్టి ఇంకెవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఒకవేళ మాట్లాడాలన్న సమయం ఏమో. కాబట్టి కొన్ని నిమిషాలు, 1 గంట 15 నిమిషాల్లోకి మనం సెలవు తీసుకుంటాం. కుటుంబస్తులు మనకి ఇచ్చిన సమయం కూడా 1.5 గంట సమయం చెప్పారు. అంతవరకు కూడా మనం ఉందాం. మరి దేవుని వాక్యాన్ని, మరి సాక్ష్యాన్ని కలుపుతూ కొన్ని విషయాలు మీకు జ్ఞాపించాలని ఇష్టపడుతున్నా. కొనచనాయన గారు తన బాల్య దినాలు ఇక్కడ గడిపాడు. 5వ తరగతి బట్టుపల్లి హెరిటేజ్ స్కూల్, అది మిషన్ స్కూల్ అనుకుంటాను. మా నాన్నగారు సంఘ చరిత్ర రాస్తూ అందులో రాశారు. ఆ స్కూల్ హెడ్ మాస్టర్గా గంధం కొండపాట గారు, టీచర్గా మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు స్టూడెంట్ కొనుచునాయన గారు 5th క్లాస్ వరకు బతుకుల్లో చదివి ఒక సబ్జెక్ట్ పోయినప్పుడు, అప్పుడు మేనేజింగ్ మిషన్ స్కూల్స్ కాబట్టి టీచర్స్ అంతా మనవాళ్ళే కాబట్టి చిన్న చిన్న తప్పులు జరిగి సరిదిద్ది పై తరగతులు పంపించేవారు. ఆ రీతి 6వ తరగతి నుండి 8 వరకు రామగోవిందపురంలో చదివి, ఆ క్రమంలో 8th వరకు స్టడీ అయిపోయిన తర్వాత బిలాయిలు ఉద్యోగాల కోసం మన వాళ్ళందరూ పెద్దలందరూ వెళుతున్న క్రమంలో అందరూ వెళ్ళారు. వారి క్రమంలో కొండచినాయన వెళ్ళినప్పుడు అందరికీ చిన్న చిన్న పనులు దొరికాయి. చిన్నాయన గారికి అక్కడికి పని దొరకలేదు. అప్పుడు చాలా బాధపడ్డారంట. అరే మీ అందరికి పని దొరికింది, నాకు లేదు, నేను వెళ్ళిపోతాను ఇంటికి అని వేదంతో అన్నప్పుడు మన పెద్దలంతా తొందరపడి ఎలా ఉండండి అని చెప్పేసి 2-3 మాసాలు, కొన్ని మాసాలు అలానే ఉండి నిరీక్షించి ఎదురు చూచుట ద్వారా దేవుడు ఆయన గారికి చిన్న పని దేవుడు అనుగ్రహించాడు. అది మొదలుకొని
రిటైర్డ్ అయ్యేంత వరకు మెట్టుకు ఎదుగుతూ మరి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఆయన అనుభవించి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ వరకు మధ్యస్థంలో విడిచిపెట్టకుండా రిటైర్మెంట్ వరకు బిలాయిలో ఉండి పెద్దలు చెప్పినట్టు సంఘ కార్యక్రమాల్లో ఎన్నో పదవులు అలంకరించి అందుకని ప్రాముఖ్యంగా తన బాల్య దినాలు చాలా శ్రేష్టంగా భౌతికంగా లోక సంబంధ కష్టతరంగా ఉన్న ఆర్థికంగా మరి తన జీవన విధానంలో ఒక చదువును వంట పట్టించుకోవడానికి శ్రద్ధ కలిగి చదివాడు. మరి ఉద్యోగులతో వెళ్ళారు. దేవుడు ప్రేమించి 4 సంతానం ఇచ్చారు. 4 పిల్లలు చక్కగా చదివించాడు. మరి ఈరోజు 2 పిల్లలు కుమారులు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండగలిగారంటే వారి యొక్క ప్రయాస, వారి యొక్క బాధ్యతను మనం గుర్తిస్తున్నా. అంత మాత్రమే కాదు, రిటైర్మెంట్ అయిన తర్వాత పిల్లలు అంటున్నారు, ఎక్కడ తిరిగినా సొంతూరుకి రావాలరా, సొంతూరు అని ఇక్కడ పుట్టిన గడ్డలోనే గడిపి ఆయన తనవు చాలించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మరి ప్రియులు మన పెద్దలు బాల్య దినాలు తన యవ్వనప్రాయం, తన వైవాహిక జీవితం, ఆయన దాంపత్య జీవితం, కుటుంబ జీవితం, తన వ్యక్తిగత జీవితాన్ని అన్నిటికంటే మించి తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుంటూ ఇక్కడ రాస్తారు, మంచి పోరాడుతూనే నా పరుగు కరముట్టించేతని విశ్వాసం కాపాడుకుంటూనే. సంఘంలో ఎవరైనా చనిపోయినప్పుడు సమాధుల తోటికి వెళితే ఆయన చేసే ప్రార్థన ఒకటే, మేము కూడా సిద్ధంగా ఉన్నాం ప్రభా నీ దగ్గరకు రావడానికి, మేమందరం ఆయత్తపడుతున్నాం. ఎప్పుడు మరణాన్ని ఆహ్వానించేటట్టు ప్రార్థన అనుకుంటే ఎందుకు ఇలా ప్రార్థన చేస్తాడు, ఇంక కొంతకాలం బ్రతకాలి కదా అని ఒకరోజు అడిగాను, ఏం శాశ్వతంగా ఉంటామా అని అనేవారు. కాబట్టి అలా కొనసాగుతూ రిటైర్మెంట్ అయిపోయి ఇక్కడికి వచ్చారు. సంఘ పరిచర్యలో మరి నేను లేని సందర్భాల్లో కార్యక్రమాలు జరిగించే క్రమాన్ని ఆయన బలహీనం ఉన్నప్పటికీ బాగలేదే అంటాడు, సరే వెళ్ళమంటాడు. అవన్నీ కార్యక్రమాల్లో మరి ఆయన పాలు పొంగులు పొందడమే కాకుండా అనేక సందర్భాల్లో సందేశం అందించడం కావచ్చు, అన్ని సందర్భాలు స్థుతికుడిలు కావచ్చు, జ్ఞాపకార్థులు కావచ్చు, వివాహ కార్యక్రమాలు కావచ్చు, అన్ని సందర్భాల్లో వారు చాలా చక్కగా సహకరించారు. ఆయన చివరి ప్రసంగం తాతపూడి ప్రభాకర్ వారి కుటుంబం దగ్గర వారికి కుమార్తె యుక్త వయసుకు వచ్చిన సందర్భంలో నాకు వేరే ప్రోగ్రాం ఉంది. నేను అప్పటికి 10 నిమిషాలు మాట్లాడి వారికి అప్పగించేసి వెళ్ళినప్పుడు వారు అది కొనసాగించి దాదాపు 45 నిమిషాల ప్రసంగం చేశారు. చివరి ప్రార్థన మా అన్నగారింట్లో ఐజాక్ వారి కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం రోజు చివరి ప్రార్థన. దానికి నేను ఆ రోజు కొంచెం డౌట్ వచ్చింది, ఎక్కడ ప్రార్థన చేసినా ఘనంగా చేసేవాడు, చాలా తను చేసే ప్రార్థన ప్రకారం నాకు కూడా వినపడలేదు. ఇదైతే శారీరకంగా బలహీనంగా ఉన్నాడా, మానసికంగా బలహీనంగా ఉన్నాడా, ఎందుకు సంపూర్ణంగా చేయలేకపోయాడు. కొద్ది మాటలతోనే చిన్నగా ముగించినప్పుడు ఆయన ఆమె నాన్నకు ముందే తను చూశాను, ఆయన ఫేస్ను చూసినప్పుడు ఏదో ఒక రకమైనటువంటి బాధ అనేది తనలో కనిపిస్తుంది. వెంటనే ఇంటికి వచ్చేసి చిన్నమ్మతో చెప్పాడంట, పాస్టర్ గారు వాళ్ళకి ఏ కార్యక్రమమైనా నాకే ప్రాధాన్యత ఇస్తాడు, నాకు అది చాలా సంతోషం. ఒకసారి సమయం ఇవ్వకపోతే బాధపడేవాడిని, తన ఇంట్లో అన్ని కార్యక్రమాలకు నన్నే ఇన్వాల్వ్ చేస్తానని చెప్పేసి ఆమెతో చివరి మాటలు అవి, చివరి ప్రార్థన అది. ఇటు నెట్టుకు ప్రియులారా, మరి ఒక మంచి పోరాటం ఈ మానవ మనుగడను ముందుకు సాగించడం అంటే అంత ఆషామాషి కాదు. తన ఉద్యోగం, తన కుటుంబం, తన పిల్లలు, వారి వివాహాలు, మన సంతతి. అందుకన్నాడు, నీ పిల్లలు నీవు చూచెదవు, ఇజ్రాయెల్ నీ పిల్లలు చూచెదవు, నీకు క్షేమం, నీకు సమాధానం కలుగును వాక్యం తెలియస్తుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి బోధ కాదు కానీ ఈ సందర్భం చెప్పక మనం లూకాసు వార్తలో మాట చదవద్దు. అక్కడ జకర్యాను గురించి ఒక మాట రాస్తాడు, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. జకర్యా ఒక యాజకుడు ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ టైం వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అది అక్షరానుసారంగా యాజకుడు తన ధర్మాన్ని ముగించుకొని తన కాలం సంపూర్ణమైనప్పుడు తన పని దినాలు ముగిసిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొండయ్య గారు కూడా ఉద్యోగులకు వెళ్ళారు. 35 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యి భౌతిక పరంగా తన ఇంటికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ గడుపుతూ శాశ్వత నివాసానికి వెళ్ళిపోయారు. తన దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. స్త్రీలారా, మనకు ఒక ఇల్లు ఉంది, అది పరలోకం. ఆ పరలోకం చేరుకునే లోపు ఈ లోకాన్ని విడిచిపెట్టే చేరుకునే లోపు, అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే మన జీవితాన్ని ఎలా మనం కొనసాగించాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి జకర్యా జీవితంలో తన దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి ఎలా వెళ్ళాడంటే ఎలా సంపూర్ణం చేసుకున్నాడు. తన వైవాహిక జీవితం, తన యవ్వన ప్రాయం, తన బాల్య దినాలు, తన ఉద్యోగం, తన అన్ని విషయాలు, తన ఒక మంచి నిబద్ధత కలిగిన జకర్యా జీవితంలో అన్నిటినీ సంపూర్ణంగా చేసుకొని
సంపూర్తి చేసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో కూడా మరి మన దినాలు సంపూర్ణం కాకమునిపే జకర్యా తన దినాలు సంపూర్ణమయ్యే సమయానికి తన క్యారెక్టర్ ఎలా ఉన్నదంటే చదవద్దు. 4 విషయాలు. మొదటిదిగా ఆ యాజకత్వం నమ్మకమైన యాజకుడిగా నమ్మకమైన సేవ జరిగించి తన పని దినాలు పూర్తి చేస్తున్నాడు. రెండవదిగా జకర్యా జీవితంలో దేవునికి ఇష్టమైన సేవ జరిగించి తన పని దినాలు పూర్తి చేస్తున్నాడు. మూడవదిగా జకర్యా జీవితంలో తన ఉద్యోగ రీత్యా ఆ దినాలు పూర్తయ్యే లోపు మరి నిరపరాధిగా జీవించాడు. ఆఖరిగా నీతి మంత్రిగా జీవించి ఆయన తన ఇంటికి వెళ్ళిపోయారు, రిటైర్మెంట్ అయ్యి. అలాగన మనందరి జీవితాలలో మరి మైకేల్ మంచి సాక్ష్యం ఇచ్చాడు, ఆంధ్రయ్య గారు ఇచ్చారు, సాల్మాన్ గారు ఇంకా అందరు ఇచ్చారు. ఇందులో చూస్తే మరి చిన్నారాయణ గారు కూడా ఒక నమ్మకమైన సేవ జరిగించాడు. కొన్నిసార్లు సాక్ష్యం ఇచ్చాడు, నేను నా భార్య ఎప్పుడు కొట్టుకోలేదు, ఎప్పుడు తిట్టుకోలేదు అని. అంత మాత్రం కాకుండా ఆమె గారు చిన్నమ్మ గారు ఆ రోజు బరియల రోజు చెప్తుంది, అయ్యా నేను చనిపోయినా ఎవరి ముందు చనిపోయినా చనిపోయిన కోసం ప్రార్థన చేయాలి. నేను ముందుగా చనిపోతే నా కోసం ప్రార్థన చేయమా, లేకపోతే నువ్వు ముందు చనిపోతే నేను నీకోసం ప్రార్థన చేస్తానని ఒక నిబద్ధత, ఒక నిశ్చయత, ఒక నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఒక నమ్మకమైన భర్తగా, ఒక నమ్మకమైన తండ్రిగా, ఒక నమ్మకమైన విశ్వాసిగా, ఒక నమ్మకమైన సేవకునిగా, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం జీవించాలి. ఆ క్రమంలో వారు జీవించారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే ప్రభువు అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. రెండవదిగా దేవునికి ఇష్టమైన వ్యక్తి. మనుషులు తిరస్కరించవచ్చు, మనుషులు ఇష్టపడవచ్చు, కానీ దేవుడు దావీదు అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నా ఉద్దేశం నెరవేర్చున్నాడు, దావీదు నాకు ఇష్టడు అన్నాడు. కాబట్టి సమాజానికి మనం ఇష్టపడకపోయినా పరమందున దేవుడు చూసినప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఆయనకి ఇష్టలుగా బ్రతకాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైందట అసాధ్యం. కాబట్టి యేసు క్రీస్తు జనన మరణ పునరుద్ధానాన్ని విశ్వసించి ఆయన విశ్వాసించడం ద్వారా మాత్రమే మనం ఆయనకి ఇష్టలుగా జీవించగలం. మూడవదిగా నిరపరాధిగా. మైకేల్ ఇస్తూ ఏ పాపము అనేది అంటే కర్మ పాపం, జన్మత అందరం పాపమే, ఏ పాపం ఏ లేదన్నట్టుగా ఒక సాక్ష్యం విన్నా. కాబట్టి నిరపరాధులుగా మనం జీవించాలి ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు. అందుకే నోవాహు గురించి చెప్తాడు, నీవే ఈ తరమ వారిలో నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు అంటాడు. చివరిగా నీతిమంతుడిగా నిరపరాధిగా జీవించి తన దినాలు సంపూర్ణ చేసుకున్నాడు జకర్యా. మరి మనమందరం కూడా మరి కొనచనాయన గారు కూడా తన మరి ఇచ్చిన సాక్ష్యాలకు ఆధారంగా మనం చూడగలిగితే ఉద్యోగుల నమ్మకస్తుడిగా, కుటుంబాల నమ్మకస్తుడిగా, సంఘుల నమ్మకస్తుడిగా, సమాజంలో నమ్మకస్తుడిగా ఇలా తన నమ్మకత్వాన్ని కొనసాగిస్తూ తన తనువు చాలించారు. దేవునికి ఇష్టమైన వారిగా, నిరపరాధిగా, నీతిమంతుడిగా. ఆ నీతి అనేది ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాన్ని విశ్వసించడం ద్వారా ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కనుక ప్రియులారా, ఇక్కడ చేతి మనం అందరం కూడా మన అందరి జీవితాల్లో మన ప్రియులు మరి మంచి పోరాటం. నిన్న బలహీనతలు, మానసిక రుగ్మతలు, మానసిక క్షోభ, శారీరక బలహీనతలు ఎన్ని వెన్నట్టినప్పుడు కూడా వాటన్నిటినీ తట్టుకుంటూ ముందుకు సాగిపోతూ ఒక మంచి పోరాడి తను చాలించాడు. తన 10 దినాలు పూర్తి చేసుకున్నాడు. మనమందరం బ్రతికి ఉన్నాం. ఇక్కడ బ్రతికి ఉన్న మనం వాక్యం సెలవిస్తుంది, మరణం అందరికీ వచ్చును, బ్రతికి ఉన్న వారి మరణమును మనసులు పెట్టదు. ఎంతమంది బ్రతుకున్నాము ఆధ్యాత్మికంగా? నువ్వు జీవించిన పేరు మాత్రం నువ్వు మృతుడివే. మీరు మీ అపరాధముల చేతులు, పాపముల చేతులు చచ్చిన వారి క్రీస్తు మనలను బ్రతికించాడు. కొండయ్య గారు భౌతికంగా మన మధ్య లేరు, మనం భౌతికంగా ఉన్నాం. ఎంతకాలం బ్రతికాము? 300 ఏళ్ళు బ్రతికాము ముఖ్యం కాదు, ఒక్కరోజు బ్రతికినా ఇదిగా ఒక్క దినం సంపూర్ణ కాకపోతే నీ ఇంట్లోనే ఒక నమ్మకమైన భార్యగా, నమ్మకమైన భర్తగా, నమ్మకమైన సేవకుడిగా, నమ్మకమైన విశ్వాసిగా, దేవునికి ఇష్టలుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు. ఆ రీతిగా ఈ అనుభవాన్ని వారు అనుభవించి వెళ్ళిపోవాలని విశ్వసిస్తూ సజీవులుగా మనమందరం కూడా అట్టి అనుభవం ముందుకు సాగిపోవాలని మరి ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని ముందు మరి అభినేతలు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటే, ఎందుకంటే మరి ఇది మొదటి ఆదరణ కొడి కనుక మాట్లాడవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి అభినేతలు కూడా 2-3 మాటలు తెలియజేసిన తర్వాత దావీదు ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కూడి వచ్చినటువంటి సంఘస్థులందరికీ, వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ
ఈ సమయం నేను మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా మాట్లాడేశాను. కానీ చివరిగా నాకు ఒక మాట ఒకటి గుర్తుకొస్తా ఉన్నది. మైకల్ చెప్పారు, పాస్టర్ గారు పిల్లాయి గురించి చెప్పారు, ఇంకా కొంతమంది దైవజనులు ఆయన తెలిసిన వాళ్ళందరూ కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. మా నాన్న తపన ఎప్పటికి కూడా ఎన్ని మాటలు మాట్లాడినా నేను కూడా ఆయన గమనించింది ఏంటంటే, ఒక విషయానికి వచ్చినప్పుడు సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఆయన దేవుని గురించి కంపల్సరీగా ఒక మాట చెప్తాడు. ఆయన జులైలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన నాకు గుర్తుంది. ఆయన ఎవరికి కూడా ఒక డెత్ అయినప్పుడు, మరణమైనప్పుడు కొంతమంది, అంటే చాలా పాత విషయం ఇది, ఆయన ఒక పాట పాడేటోడు. తుట్ట తుదకు నిన్ను చేరా, తుట్ట తుదకు నిన్ను చేరా, పట్టినాడు కంకణమును, తుట్ట తుదకు నిన్ను చేరా, గట్టినాడు కంకణమును. నమాసుల మాట ఏంటంటే, వట్టి మాట కాదు నిజము, వట్టి మాట కాదు నిజము, పట్టి నడుపు పరమపురికి, ఏ ముఖంబు తోడవతు, యేసునాథ నీకు మోలా. ఆయన ఒక మాట అంటాడు, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. కొన్ని సందర్భాలలో నేను కొంచెం పెద్దోడిని కదా, సామాన్యంగా మాట్లాడుకుంటూ ఉంటాడు ఈ విషయాలు, భూమి విషయాలు, అవి అన్నీ కూడా. ఆయన ఒక మాట అంటాడు, నీళ్ళ దగ్గర మట్టి భూమి దగ్గర గొడవ పడొద్దురా, అందరూ మంచిగా ఉండాలి, అంత మంచి బతకాలి, ఒకరికి మంచి చేయి, మన ద్వారా ఒకరు బాధపడకూడదు అనే ఒక మాట చెప్పేవాడు. ఆ పాట లాస్ట్లో, పట్టుకొను నాదు చేయి, మట్టి పాలు కాకమునుపే. ఈ పాట నాకెంతో ఎప్పటి నుంచో నేను పాడుకున్నప్పుడల్లా నాకు కన్నీరు మయమైపోతుంది. మనం సిద్ధంగా ఉన్నామా? మట్టి పాలు కాకముందే మనల్ని ఎవరైనా పట్టుకుని తీసుకెళ్తారా అనేది నిజంగా ఈ కూడిక ద్వారా మనమందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పాస్టర్ ఇప్పుడే చెప్తారు, నీతిమంతులు ఎవరు లేరు, అది నీతిమంతులుగా బతకాలి. మన క్రైస్తవులు మనం ఇంత నిజంగా వింత, మనం చేసే పనులన్నీ కూడా లోకానికి వ్యతిరేకమైనటువంటి పనులు. దేవుడు ఎలా చెప్పాడో అలా మనం చేస్తాం. కానీ ఆ మాట ఇవాళ నాకు గుర్తుకు, ఈరోజు మా నాన్న మరణంతో మాకు ఇది గుర్తుకుంటుంది. మేము ఆ విధంగా జీవించాలి, మా చెయ్యి పట్టుకుని దేవుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి ఆయన దగ్గరికి. మట్టి పాలు కాక మునిపే పట్టుకొని నాదు చెయ్యి, ఏ ముఖంతో మీ వద్దకు రావాలి ప్రభు. మేము ఈరోజు ఈ యొక్క సాక్ష్యాన్ని నేను పంచుకుంటూ ఉన్నాను. సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. అలాగే పెద్దలు. థ్యాంక్ యూ. చివరి ప్రార్థన దావీదు ఇజ్రాయెల్ గారు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ప్రియులు కొండమామ గారు పిలుస్తుంటాను. నేను తక్కువ సమయం కలిసినా కూడా చాలా గొప్పగా సరయ్యా వందనాలంటే, మామగారు నేను చిన్నలేదు, నీకు దేవుడు ఆ తలంత ఇచ్చాడు, దేవుడు నేను ఆవతికి నిలబెట్టాను, ఇది దేవుని పని కానీ మనుషుల పని కాదని చెప్పి చాలా ప్రోత్సహించే మాటలు. కనుక అలాంటి మామగారు నుంచి లేకపోవడం దేవుని చిత్తం అయినా సరే దైవజనులు చెప్పి నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు ఆశీర్వాదకరం. మరొక మాట కూడా మనం చెప్పొచ్చు,
ఆయన జీవితం విశ్వాస జీవితంలో బ్రతుకుటక్కిస్తే సావైతే లాభం ఉంది. ఈ రీతిగాను బ్రతికనాన్ని నేను ఇక్కడ దేవుని కొరకు బతుకుతాను, చనిపోతే దేవుని చెంత చేరడానికి నేను సిద్ధంగా అని ఒక నిరీక్షణతో అమ్మగారు తన జీవితయాత్ర లోకయాత్రను సాగించాడు. అలాగే 80లో దేవుని సన్నిధి చేరిన ఆయన బట్టి బాబుజీల అనేకల మంది సాక్ష్యం పంచుకున్నారు. వారి కుటుంబ బిడ్డలు కూడా సాక్ష్యం పంచుకొని దేవునామం మహిమపరిచిన బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుంటాం. మా స్తోత్రకు కారణభూతులైన ప్రియ పరలోకమందు నా గొప్ప తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోని అనాది సంకల్పం స్వప్న ప్రభా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి సన్నిధి బట్టి స్తోత్రాలు అయ్యా. నీ ప్రియ కుమారులు మా మామగారు ప్రభా, ఇదిగో తండ్రి కొండమామ గారు ప్రార్థిస్తున్న ప్రభా, నీ చుట్టూ నీ కుమారుని పిలిపించుకున్నారు నీ వందనాలు. ఇదిగో తండ్రి ఈరోజు జరుగుతున్న ఆదరణ కూడికలు తండ్రి అనేకుల దైవజనుల ఎదుటను సంఘం ఎదుట కుటుంబం ఎదుట తండ్రి అయ్యా నీ దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఆయన యాత్ర ముగించుకుని ఈ లోకం జరిగించిన ప్రతి పరిశీలన నెమరు వేసుకుంటుంది. ఆయన జ్ఞాపకాలు జరిగిన కృపను మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఐదుగో తండ్రి కుటుంబ తండ్రి దాసులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లిగారికి మీరు ఆదరణ దయచేయండి తండ్రి. ఆ కుమారులకు కుమార్తెకు నల్లులకు మన సంతానం కొడలకు ప్రభా ప్రతి ఒక్కరి తను మీరు ఆదరించండి. మీరు శాంతి సమాధానాలు దయచేయండి. సంఘమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక గొప్ప ఆత్మీయ జీవిత విశ్వాస జీవితం కలిగిన దాసుని పోగొట్టుకున్నట్టుగా సంఘం కూడా మీరు ఓదార్చి ఆదరించండి. మీరు ఆశ్రయించిన మార్గంలో నడుచుకుంటూ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘ కాపురం గారిని బట్టి ప్రార్థన చేస్తున్న ప్రభావ ఎంతగానో దాసునికి తోడుగా పరిశీలి జరిగిస్తుండగా ప్రభావ అయితే దాసుల లోటు మీరు దర్శించుకు కృప చూపించమని దీవించమని వచ్చిన ప్రతి ఒక్కరిని దీవంతో నింపండి. ఆశీర్వాద దైవజనులందరూ మీ చేతులకు అప్పగించి మీ దీవంతో నింపమని ఇది ముందున్న సమయాన్నంతా మీ చేతులకు అప్పగించుకుంటూ నగరుని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ పరిణామాలను స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సమాధానమును చేరవచ్చిన సంఘమంతటికి బంధువులకు రక్త సంబంధికులకు దుఃఖముతో వేదనతో ఉన్న కుటుంబానికి దైవజనులందరికీ సార్వత్రిక సంఘాలకు సకల పరిశుద్ధులకును చిన్నగా రుచి చూసినటువంటి చిన్నమ్మకును కుమారులు కోడళ్ళు కుమార్తెలు మనము సంతానానికి ఇప్పుడు ఎల్లప్పుడూ అటు ఆదరణ అటు కాపుదల భద్రత పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. థ్యాంక్ యూ. రెడీ డాడీ 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 ఆపాలనా Iya.